సినీ పరిశ్రమ జోలికొస్తే ఊరుకునేది లేదని గతంలో రంకిలేసిన పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రభుత్వం ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చేదే లేదని తెగేసి చెప్పినా ఎందుకు నోరు మెదపడం లేదు. టికెట్ రేట్లు కూడా ఇష్టారాజ్యంగా పెంచుకోవడానికి ఇకపై వీలే లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగానే అల్టిమేటం జారీ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం అది తన సమస్య కాదన్నట్టుగా మౌనంగా ఉండిపోయారు. ఇప్పుడు ఈ ద్వంద్వ వైఖరిపైనే విశ్లేషకులు నిప్పులు చెరుగుతున్నారు. పుష్ప 2 సంచలన విజయం నేపథ్యంలో ఆ సినిమా కథానాయకుడు అల్లు అర్జున్ ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. చిత్ర విజయం కన్నా ఆ చిత్రం ప్రదర్శించే సంధ్య థియేటర్లో అల్లు అర్జున్ రాక సందర్భంగా చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ పరిశ్రమపై ఫైర్ అయ్యారు. సినిమా వాళ్లేమన్నా సరిహద్దులో దేశం కోసం పోరాడారా అంటూ మండిపడ్డారు. సినిమా వాళ్లకి తమ వ్యాపారమే ముఖ్యమని విమర్శించారు. ఈ క్రమంలోనే ఇకపై తెలంగాణలో ఏ సినిమాకి బెనిఫిట్ షోలకు అనుమతి ఉండబోదని బల్లగుద్ది చెప్పారు రేవంత్ రెడ్డి. అంతేకాదు, సినిమా టికెట్ రేట్లను ఇష్టం వచ్చినట్లు పెంచుకోవడానికి కూడా ఒప్పుకునేది లేదన్నారు. సంధ్యా థియేటర్ ఘటనతో రేవంత్ రెడ్డి మొత్తం టాలీవుడ్ నే ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నారని సినీ రంగ ప్రముఖులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజును ముందుకు నెట్టి సినీ ప్రముఖులతో సమావేశం నిర్వహించారు రేవంత్ రెడ్డి. తెలుగు సినీ పరిశ్రమపై ఇంత హంగామా జరుగుతోన్నా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నోరు మెదపకపోవడం ఇప్పుడు టాలీవుడ్ లో చర్చనీయాంశమైంది. టాలీవుడ్ ను తన గుప్పెట్లో పెట్టుకోవాలన్న ఆలోచనతోనే తెలంగాణ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుని బెదిరిస్తోందన్న భావన సినీ రంగానికి చెందిన వారిలో చాలా మందికి ఉంది. ఇంత జరుగుతోంటే పవన్ కళ్యాణ్ మౌనంగా ఉండిపోవడంపై వారు మండిపడుతున్నారు. గతంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అడ్డగోలుగా సినిమా టికెట్ ధరలు పెంచుకోవడంపై ఆంక్షలు విధిస్తే ఇదే పవన్ కళ్యాణ్ ఒంటికాలిపై లేచి పూనకాలు వచ్చినట్లు ఊగిపోయి నోటికొచ్చింది మాట్లాడేసి రచ్చ చేశారు. సినిమా టికెట్ల రేట్లు పెంచుకుంటే మీకేంటి సంబంధం అంటూ నిలదీశారు పవన్ కళ్యాణ్. సినీ పరిశ్రమను అణిచివేయాలని ఏపీ ప్రభుత్వం చూస్తోందని ఆరోపణలు చేశారు. టాలీవుడ్ కు అండగా తాను పోరాటాలు చేస్తానన్నారు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టికెట్ ధరలు పెంచడానికి వీల్లేదని ఆంక్షలు పెట్టినా బెనిఫిట్ షోలకు అనుమతి ఉండదని హుంకరించినా పవన్ కళ్యాణ్ నోటి వెంట పల్లెత్తు మాట బయటకు రావడం లేదు. తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శిస్తే తన ఆస్తులు ఇబ్బందుల్లో పడతాయని అనుకున్నారో, లేక మనం బతికేది తెలంగాణలోనే కదా, వారితో గొడవలు పెట్టుకుంటే మూల్యం చెల్లించాల్సి వస్తుందేమోనని భయపడ్డారో తెలియదు. కానీ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ ఇంతవరకు స్పందించను కూడా లేదు. అంతేకాదు, తన అన్నయ్య చిరంజీవి సతీమణి సురేఖకు స్వయాన మేనల్లుడు అయిన అల్లు అర్జున్ పై తెలంగాణ ప్రభుత్వం కేసులు నమోదు చేసి జైలుకు పంపిన తరుణంలోనూ పవన్ కళ్యాణ్ నోరు తెరవలేదు. గట్టిగా మాట్లాడితే తనని కూడా లోపల వేస్తారనుకున్నారో ఏమో కానీ బెల్లం కొట్టిన రాయిలా మౌనంగా ఉండిపోయారు. తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీలు రేవంత్ రెడ్డి హైడ్రా ముసుగులో తన ప్రత్యర్థులను వేధిస్తున్నారని ఆరోపించారు. అదే హైడ్రాను అడ్డుపెట్టుకునే సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను తెలంగాణ ప్రభుత్వం కూల్చివేసిన సంగతి తెలిసిందే. మరో సీనియర్ నటుడి కుటుంబ గొడవల విషయంలోనూ తెలంగాణ పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని మోహన్ బాబు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇలా వరుసగా టాలీవుడ్ లో కొందరిని టార్గెట్ చేసుకుని తెలంగాణ ప్రభుత్వం పావులు కదుపుతోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వరుస ఘటనలపైన పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వం ఏ మంచి నిర్ణయం తీసుకున్నా నిప్పులు చెరుగుతూ అప్రతిష్ట పాలు చేసేలా వ్యాఖ్యానాలు చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం పోస్టులో ఉండి కూడా తెలంగాణలో తెలుగు సినీ పరిశ్రమపై రేవంత్ రెడ్డి ఆంక్షలు విధిస్తోన్నా నోటికి తాళం వేసేసుకుని ఉండిపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రశ్నిస్తా అని పదే చెబుతూ వచ్చిన పవన్ కళ్యాణ్ టాలీవుడ్ లో బాధితుల ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటున్నారు విశ్లేషకులు. ఒక్క పవన్ కళ్యాణే కాదు, జగన్మోహన్ రెడ్డి హయాంలో టికెట్ రేట్లను ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆలోచనలు చేస్తే టీడీపీకి అనుకూలంగా ఉండే సినీ ప్రముఖులు దాన్ని రాజకీయ రాద్ధాంతానికి వాడుకున్నారు. ఇప్పుడు ఆ నోళ్లన్నీ మూతపడ్డాయి. అప్పుడు లేచిన నోళ్లు ఇప్పుడెందుకు లేవడం లేదని నిలదీస్తున్నారు ప్రేక్షకులు.